భారతీయ సినీ ప్రపంచంలో తనకంటూ ఒక అధ్యాయాన్ని సువర్ణాక్షరాలతో లిఖించుకున్న రారాజు ప్రభాస్ రాజు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఆయన కెరియర్ లో ఏ సినిమా ఎలాంటి ఇంపాక్ట్ చూపించింది, ఏ సినిమా ఆయన్ని స్టార్ చేసింది, హిట్స్ ఏంటి, ఫ్లాప్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ ని విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ. రెబల్ స్టార్ కృష్ణమరాజు గారి వారసుడు ప్రభాస్ గారు లాంచ్ అవుతున్నారని తెలియగానే ఆయన ఫ్యాన్స్ లో గానీ కామన్ ఆడియన్స్ లో గానీ అసలు ఎలా ఉంటాడనే కుతూహలం బాగా పెరిగిపోయింది. అప్పుడు ప్రేమించుకుందాంరా, బావగారు బాగున్నారు లాంటి సినిమాలు తీసిన జయంత్ సి పరంజీ గారి డైరెక్షన్ లో ప్రభాస్ గారిని పెట్టారు. ఆ సినిమానే ఈశ్వర్ సినిమాకి మార్నింగ్ షో నుండే సూపర్ హిట్ టాక్ అయితే వచ్చేసింది. ఇంకా ప్రభాస్ ఎలా చేశాడు అంటే ఫైట్లు ఎరక్కొట్టేశాడు, డాన్సులు కూడా పర్వాలేదు అనిపించాడు. ఆ బాడీకి ఆ కటౌట్ కి తగ్గ సినిమా పడితే పెద్ద హీరో అవుతాడు అనుకున్నారు అందరూ. ఆ సినిమా చూశాక కృష్ణరాజు గారి ఫ్యాన్స్ కూడా చాలా అంటే చాలా ఖుషిగా ఫీల్ అయ్యారు. ఈ సినిమా అప్పట్లో 3 నుండి 4 కోట్ల మధ్యలో కలెక్ట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. నెక్స్ట్ రెండో సినిమా రాఘవేంద్ర. ఈ సినిమా అనుకున్నంత విజయం అయితే సాధించలేదు. కాకపోతే ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ గారి లుక్స్, ఆ పాటలు, ఆ లవ్ ట్రాక్ అయితే అందరికి బాగా నచ్చింది. ఈశ్వర్ సినిమాలో అంత యాక్టివ్ గా కనిపించిన ప్రభాస్ గారిని ఈ సినిమాలో సెటిల్ గా చూపించడం వల్ల అస్సలు నచ్చలేదు ఎవరికి. ప్రభాస్ గారి కెరియర్ లో ఇదొక డిజాస్టర్ గా మిగిలిపోయింది. మణిశర్మ గారి పాటలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. ఇంకా మూడో సినిమాగా వర్షం సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రభాస్ గారి కెరియర్ లో టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. శోభన్ గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో ప్రభాస్ గారిని అయితే మామూలుగా చూపించలేదు. మెయిన్ గా ఈ సినిమాలో ఈ పెట్రోల్ బంక్ సీన్ అయితే హైలైట్ అనే చెప్పాలి. ఈ సినిమాలో ప్రతి సీన్ యూత్ కి అయితే బేభత్సంగా ఎక్కేసింది. ఈ సినిమా పాటలు అయితే మామూలు హిట్ కాదు. ఇప్పటికి కూడా ఈ పాటలు అందరూ వింటూనే ఉంటారు. ఇంక ఈ సినిమా చూశాక ప్రభాస్ కి కరెక్ట్ సినిమా పడితే ఈ రేంజ్ లో ఉంటది, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటది, ఇలాగే కరెక్ట్ సినిమాలు పడితే పెద్ద హీరో అవుతాడని అందరూ అనుకున్నారు. ఈ సినిమా అప్పట్లోనే 20 కోట్లకు పైగా షేర్ నైతే కలెక్ట్ చేసింది. వర్షం సినిమా తర్వాత ఇంద్ర, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి సినిమాలు తీసిన బి గోపాల్ గారి డైరెక్షన్ లో అడవి రాముడు అనే సినిమాలో నటించాడు ప్రభాస్. వర్షం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రిలీజ్ అయిన సినిమా కావడంతో ఈ సినిమా పైన అంచనాలు అయితే భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో ఆ కొబ్బరికాయ ఒలిచే సీన్ అయితే యూత్ కి బాగా ఎక్కేసింది. ఇంకా ఈ సినిమాలో ఫైట్స్, పాటలు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ సినిమా వర్షం సినిమా రేంజ్ లో ఆడకపోయినా ప్రభాస్ గారి కెరియర్ లో ఒక మంచి సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమా అప్పట్లో 8 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. తర్వాత సినిమా చక్రం. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారి డైరెక్షన్ లో అయితే ఈ సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా మంచి సినిమా అయినప్పటికీ ప్రభాస్ గారి ఇమేజ్ కి ఏమాత్రం సెట్ కాదు. హీరో చనిపోవటం అనే కాన్సెప్టే అప్పుడు జనాలకి అస్సలు నచ్చలేదు. జగమంత కుటుంబం అనే పాట మాత్రం ఇప్పటికీ చాలా మంది వింటూనే ఉంటారు. కానీ ఈ సినిమా ప్రభాస్ గారి కెరియర్ లో ఒక ఫ్లాప్ గా మిగిలిపోయింది. చక్రం తర్వాత తీసిన సినిమా ప్రభాస్ గారి కెరియర్ లో రెండో టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. అదే ఛత్రపతి. ఎస్ఎస్ రాజమౌళి గారు అలాగే ప్రభాస్ గారి కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ సినిమా. రాజమౌళి సినిమా అంటేనే హీరోని వేరే లెవెల్లో చూపిస్తాడు. అలాంటిది ప్రభాస్ లాంటి కట్అవుట్ ఉన్న హీరోని ఎలా చూపిస్తాడా అని అందరూ చాలా అంటే చాలా వెయిట్ చేశారు. వాళ్ళందరికీ సమాధానంగా ఆ సినిమాలోని ఎంట్రీ సీన్, అదే సొరచేపతో ఫైట్ తోనే అందరికి ఇచ్చి పడేశాడు రాజమౌళి. ఆ సొరచేప ఫైట్ తో స్టార్ట్ అయిన సినిమా ఆ తర్వాత ప్రీ ఇంటర్వెల్ లో వచ్చే కాట్రాజ్ ఫైట్, ఇంటర్వెల్ లో బాజీరావుని చంపి కోటా గారి దగ్గరికి వెళ్లి ఒక్క అడుగు అని చెప్పే డైలాగ్ కి అందరూ పిచ్చోళ్ళు అయిపోయారు. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే సెకండ్ హాఫ్ ఏ రేంజ్ లో ఉందో అనుకున్నారు. సెకండ్ హాఫ్ కూడా బాగున్నప్పటికీ ఫస్ట్ హాఫ్ అంత లేకపోవడం వల్ల డబుల్ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో ప్రభాస్ గారి రేంజ్ అయితే పెరిగిపోయింది. ఈ సినిమా అప్పట్లో 25 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇంకా ఛత్రపతి తర్వాత ప్రభుదేవా గారి డైరెక్షన్ లో పౌర్ణమి సినిమాలో నటించాడు ప్రభాస్. ఈ సినిమా కూడా ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కి పూర్తి విభిన్నంగా ఉంటుంది. నత్తనడకన సాగే ఈ సినిమా ఆడియన్స్ కి అయితే అస్సలు నచ్చలేదు. ఈ సినిమాలో పాటలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా మంచిదే, కానీ ప్రభాస్ లాంటి మాస్ హీరోకి ఇలాంటి సినిమాలు అయితే సెట్ కావు. ప్రభాస్ గారి కెరియర్ లో ఒక ఫ్లాప్ గా పౌర్ణమి సినిమా అయితే నిలిచిపోయింది. పౌర్ణమి తర్వాత మాస్ డైరెక్టర్ వివి వినాయక్ గారి డైరెక్షన్ లో యోగి సినిమాలో నటించాడు ప్రభాస్. ఈ సినిమాలో ప్రభాస్ గారిని వివి వినాయక్ గారు ఓరమాస్ గా చూపించారు. ఈ సినిమాలో ప్రభాస్ గారి కట్అవుట్ కి తగ్గ ఫైట్స్, సాంగ్స్ ఇలా అన్ని ఉంటాయి. ఈ సినిమాలో సినిమా చూస్తున్నంతసేపు చాలా బాగుంటది కూడా, కానీ ఒక్క క్లైమాక్స్ వల్ల ఈ సినిమా అయితే ఫ్లాప్ గా మిగిలిపోయింది.
అయిపోయింది. ఈ సినిమా క్లైమాక్స్ మార్చుంటే సినిమా హిట్ అయ్యేదని వివి వినాయక్ గారే చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు. ఇప్పటికీ ఏ సంబరాలు జరిగినా ఏం జరిగినా సరే యోగి సినిమా టైటిల్ సాంగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. యోగి సినిమా తర్వాత వంశీ పైడిపల్లి గారి డైరెక్షన్ లో మొన్నా సినిమాలో నటించాడు ప్రభాస్. ఈ సినిమాలో ప్రభాస్ గారి హెయిర్ స్టైల్ కి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ గారి బాడీ లాంగ్వేజ్, హరీష్ జయరాజ్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్లో ఉంటాయి. కానీ ఈ సినిమా స్టోరీ అంతగా జనాన్ని ఆకట్టుకోలేకపోయింది. సినిమాలో చాలా ఎలివేషన్ సీన్స్ ఉన్నప్పటికీ కథలో దమ్ము లేకపోవడం వల్ల అంతగా ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. ఇంకా ఈ సినిమా తర్వాత డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై అనే సినిమాలో అయితే ప్రభాస్ గారు నటించారు. ఈ సినిమాతో ప్రభాస్ గారికి ఒక కొత్త బాడీ లాంగ్వేజ్ అయితే అందించాడు పూరి గారు. ప్రభాస్ గారిలో ఉన్న మరో డిఫరెంట్ మాస్ యాంగిల్ అయితే ఈ సినిమాలో మనం చూడొచ్చు. ఆ డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఆ డాన్స్ కానివ్వండి, ఆ ఫైట్లు కానివ్వండి, అన్ని చాలా కొత్తగా ఉంటాయి. ఈ సినిమాలో ఈ డైలాగ్ అయితే అప్పట్లో చాలా మంది రింగ్ టోన్స్ కూడా పెట్టుకున్నారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా యావరేజ్ గా నిలిచినా సరే ప్రభాస్ గారి కెరియర్ లో ఇది కూడా ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. బుజ్జిగాడు సినిమా తర్వాత మెహర్ రమేష్ గారి డైరెక్షన్ లో బిల్లా అనే సినిమాలో నటించాడు ప్రభాస్. ఈ సినిమాలో ప్రభాస్ గారు చాలా అంటే చాలా స్టైలిష్ గా కనపడతాడు. ఆ గ్యాంగ్స్టర్ రోల్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు. ఇప్పటికీ టాలీవుడ్ లో స్టైలిష్ గ్యాంగ్స్టర్ సినిమా అనగానే ఈ సినిమానే గుర్తొస్తుంది. ఈ సినిమాలో పాటలు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఆ ఫైట్స్ కానివ్వండి, క్లైమాక్స్ లో ప్రభాస్ గారి యాక్టింగ్ కానివ్వండి, ఇలా ఈ సినిమాలో అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నా సరే ఈ సినిమా అనుకున్నంత విజయం అయితే సాధించలేదు. మరి ఈ టైంలో రిలీజ్ అయ్యి ఉంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేదేమో. బిల్లా తర్వాత బుజ్జిగాడి కాంబో అయితే మళ్ళీ రిపీట్ అయింది. ఈసారి ఏక్ నిరంజన్ అనే సినిమాతో వీళ్ళిద్దరూ కలిసి వచ్చారు. ఈ సినిమా అయితే అనుకున్నంత విజయం అయితే అస్సలు సాధించలేదు. అసలు ఈ సినిమా చాలా మందికి నచ్చలేదు కూడా, ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా. కాకపోతే ఈ సినిమాలో ఫైట్స్, సాంగ్స్ అయితే బాగుంటాయి. ఇంకా అలా సాటిస్ఫై అయ్యారు ఫ్యాన్స్ కూడా. ఇంకా ఏక్ నిరంజన్ తర్వాత వచ్చిన సినిమా డార్లింగ్. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక 100 సార్లు చూసినా బోరు కొట్టదు. ఈ సినిమా తొలి ప్రేమ లాంటి సినిమా తీసిన కరుణాకర్ గారి డైరెక్షన్ లో వచ్చింది ఈ సినిమా. ఈ సినిమాలో ప్రభాస్ గారి లూజ్ టీ షర్ట్లు అప్పట్లో బాగా అంటే బాగా ట్రెండ్ అయ్యాయి. ఈ సినిమా ద్వారా ప్రభాస్ గారు అటు ఫ్యామిలీ ఆడియన్స్ కి అలాగే యూత్ కి కూడా బాగా దగ్గరయ్యారు. ఈ సినిమాలో ఐస్ గెటల్ సీన్ అయితే ఎప్పటికీ ఎన్నిసార్లు చూసినా గూస్ బంప్స్ వస్తూనే ఉంటాయి. ప్రభాస్ గారి కెరియర్ లో ఒక ఫీల్ గుడ్ మూవీగా డార్లింగ్ నిలిచిపోయింది. డార్లింగ్ సినిమా తర్వాత ఫ్యామిలీ సినిమాలు తీసే దశరథ్ గారి డైరెక్షన్ లో మిస్టర్ పర్ఫెక్ట్ అనే సినిమాలో నటించాడు ప్రభాస్. ఈ సినిమాలో కూడా ప్రభాస్ గారి స్టైలింగ్ అదిరిపోద్ది. ఈ సినిమా అప్పుడు సమ్మర్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకి మెయిన్ ఎసెట్ ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ గారు అందించిన సాంగ్స్. ఇలా సాంగ్స్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని కలిసి మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా ప్రభాస్ గారి కెరియర్ లో మరొక సూపర్ హిట్ గా నిలిచింది. ఇంకా దాని తర్వాత డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి ఫ్యామిలీ సినిమాల తర్వాత ఓరమాస్ సినిమా తీద్దామని ఫిక్స్ అయ్యారు. అలా తీసిన సినిమానే రాఘవ లారెన్స్ గారి డైరెక్షన్ లో వచ్చిన రెబల్. ఈ సినిమా రిలీజ్ కి ముందు హైప్ అయితే మామూలుగా లేదు. పైగా ఈ సినిమాలో కృష్ణమరాజు గారు కూడా నటించారు. ఈ సినిమా ట్రైలర్ కట్, దాంట్లో ఉన్న డైలాగ్స్ అయితే జనాల్లో బాగా అంటే బాగా అంచనాలను పెంచేసింది. రెబల్ సినిమా ఇంటర్వెల్ బ్లాక్ లో ప్రభాస్ అలా నడిచొస్తూ ఉండే ఫైట్ అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ స్టైలిష్ ఫైట్ ఇన్ టిఎఫ్ఐ అనే చెప్పాలి. కానీ సినిమా రిజల్ట్ విషయానికి వస్తే సినిమా అయితే ఒక డిజాస్టర్ గా అయితే మిగిలిపోయింది. కథలో ఎటువంటి కొత్తదనం లేకపోవటం, ప్రభాస్ గారి యాక్టింగ్ కూడా చాలా మందికి నచ్చలేదు. భారీ అంచనాలతో వచ్చిన రెబల్ అంచనాలను అందుకోలేకపోయింది. ఇంకా రెబల్ తర్వాత వచ్చిన సినిమా మిర్చి. కొరటాల శివ గారికి డైరెక్టర్ గా ఫస్ట్ సినిమా ఇది. ఈ సినిమా ప్రభాస్ గారి కెరియర్ లో మరో టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఈ సినిమాలో ప్రభాస్ గారు చాలా అంటే చాలా స్టైలిష్ గా కనపడతాడు. ఆ ఫార్మల్స్ లో, ఆ ఫైట్లు, ఆ డాన్స్ లో అవన్నీ చూసి ఫ్యాన్స్ కి అయితే పిచ్చెక్కిపోయింది. ఈ సినిమా ఫ్యాన్స్ కే కాదు, టోటల్ తెలుగు ఆడియన్స్ కే ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా ఎలా ఉండాలంటే మిర్చి సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఎలివేషన్ సీన్స్ కూడా మామూలుగా ఉండవు. దానికి తోడు ప్రభాస్ గారి కట్అవుట్ కి డిఎస్పీ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ అవడంతో ఆ సీన్స్ అన్ని మామూలుగా ఎలివేట్ అవ్వలేదు. ఈ సినిమా 50 రోజుల తర్వాత రెయిన్ ఫైట్ అయితే యాడ్ చేశారు. ఈ సినిమా అప్పట్లో ప్రభాస్ గారి కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి దగ్గరగా 50 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా మిర్చి సినిమా తర్వాత మరోసారి ఎస్ఎస్ రాజమౌళి గారు, ప్రభాస్ గారు కలిసి సినిమా చేస్తామని ప్రకటించారు. ఈ సినిమా స్టార్టింగ్ బడ్జెట్ రేట్ 70 కోట్ల నుండి 100 కోట్లని చెప్పారు. అది తెలియగానే అందరూ నివ్వెరపోయారు. అసలు అంత రెవెన్యూ మన తెలుగు సినిమాకి వస్తుందా, అంత బడ్జెట్ ఎందుకు పెడుతున్నారు అని అందరూ అనుకున్నారు. తీరా కట్ చేస్తే బాహుబలి సినిమా రిలీజ్ అయ్యి 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ సినిమా దెబ్బతో ప్రభాస్ గారు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. బాహుబలి క్యారెక్టర్ లో ప్రభాస్ గారిని చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తాయి. ఆ సినిమా థియేటర్ స్క్రీన్ మీద చూస్తూ జనాలు అయితే పిచ్చోళ్ళు అయిపోయారు. ఆ గ్రాఫిక్స్, ఆ ఎమోషన్స్, దానికి తోడు ఆ సినిమా క్లైమాక్స్ లో వై కట్టప్ప కిల్లడు బాహుబలి అనే క్వశ్చన్ ని రాజమౌళి గారు జనాలకి వదిలేశారు. అసలు అది చూశాక పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా అని జనం అయితే చాలా అంటే చాలా ఏగర్ గా వెయిట్ చేశారు. అప్పుడు రిలీజ్ అయింది బాహుబలి.
బాహుబలి 2 మన తెలుగులో మొదలు పెడితే అటు హిందీ ఇటు తమిళ్ ఇలా రిలీజ్ అయిన ప్రతి చోట ఇండస్ట్రీ హిట్ అయింది బాహుబలి 2. ఈ సినిమా ఏకంగా 2000 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ సినిమా దెబ్బకి ప్రభాస్ గారు ఇండియాలోనే #1 హీరో రేంజ్ కి వెళ్ళిపోయాడు. ఈ సినిమా దెబ్బతో మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో కీర్తిని అందుకుంది. సినిమాకి బ్యారియర్స్ అంటూ ఉండవు, లాంగ్వేజ్ తో పని లేదు అని బాహుబలి 2 సినిమా అయితే నిరూపించింది. ఒక తెలుగు సినిమా 2000 కోట్లు కలెక్ట్ చేస్తుందని ఎవరో కలలో కూడా అనుకోలేదు. కానీ రాజమౌళి గారు ప్రభాస్ గారు అది చేసి చూపించారు. ఇప్పుడు మన తెలుగు సినిమా ఈ రేంజ్ లో డబ్బులు కలెక్ట్ చేస్తున్నాయంటే అది బాహుబలి వల్లనే. బాహుబలి సినిమా తర్వాత 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని తీసిన సినిమా సాహో. ఈ సినిమాకి ఉన్న హైప్ అయితే స్కై లెవెల్ అనే చెప్పాలి. ఆ టీజర్ కట్, సాంగ్స్, ట్రైలర్ కట్ చూశాక ఒక హాలీవుడ్ సినిమా తీసారేమో అనుకున్నారు అందరూ. ఈ సినిమాలో ప్రభాస్ గారి లుక్స్ అయితే చాలా మందికి నచ్చలేదు. తెలుగులో కూడా ఈ సినిమా అనుకున్నంత విజయం అయితే సాధించలేదు. కానీ హిందీ బెల్ట్ లో అయితే ఈ సినిమా దగ్గరగా 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. హిందీలో సూపర్ హిట్ అయ్యి ఈ సినిమా ప్రభాస్ గారి రేంజ్ ని నార్త్ లో మరింత పెంచింది. ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. కాకపోతే మాస్ ఆడియన్స్ కి అంతగా ఎక్కకపోవటం వల్ల ఈ సినిమా తెలుగులో అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. ఇంకా సాహో తర్వాత రాధేశ్యామ్ లాంటి లవ్ స్టోరీలో నటించాడు ప్రభాస్. ఈ సినిమా అయితే అందరినీ చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. ఈ సినిమా మెయిన్ డ్రాబ్యాక్ క్లైమాక్స్. అసలు డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో డైరెక్టర్ కే అర్థం కాలేదు. కానీ లుక్స్ పరంగా సాహోతో పోల్చుకుంటే ప్రభాస్ గారు ఈ సినిమాలో బాగుంటారు. ఈ సినిమాలో పాటలు అలాగే పూజే హెగ్దే ప్రభాస్ గారి కెమిస్ట్రీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ మాస్ ఇమేజ్ ఉన్న ప్రభాస్ గారికి ఎలాంటి కథలు అయితే అసలు సెట్ కావు. అందులో సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో అయితే ఉండదు. ఇంకా రాధేశ్యామ్ సినిమా తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ అయిన ఓం రావుత్ గారి డైరెక్షన్ లో ఆది పురుష్ అనే సినిమాలో అయితే నటించాడు ప్రభాస్. రామాయణం అని చెప్పి రామాయణం లాంటి సినిమా తీశాడు ఓం రావుత్. ఈ సినిమా చూశాక చాలా మంది చాలా రకాలుగా తిట్టుకున్నారు. మెయిన్ గా నార్త్ ఆడియన్స్ అయితే చాలా అంటే చాలా విమర్శలు చేశారు. ఈ సినిమా చూశాక రామాయణాన్ని చెడగొట్టారనే ఒక చెడ్డ పేరుని అయితే మూట కట్టుకున్నారు ఈ సినిమా టీం. 700 కోట్లు బడ్జెట్ అని చెప్పి ఆ డైరెక్టర్ అయితే ప్రభాస్ గారిని అలాగే ఆడియన్స్ ని కూడా మోసం చేశాడు. సాహో, ఆది పురుష్, రాధేశ్యామ్ లాంటి వరుస ఫ్లాపుల తర్వాత వచ్చిన సినిమా సలార్. కేజీఎఫ్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిందనే చెప్పాలి. ప్రభాస్ గారి కట్అవుట్ ని ఎలా ప్రజెంట్ చెయ్యాలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు ప్రభాస్ గారిని అలా చూపించారు. సినిమాలో ఎలివేషన్ సీన్స్ అయితే మామూలుగా ఉండవు. మెయిన్ గా ఫైట్స్ అయితే ఆ కాటేరమ్మ సీన్ అయితే మాస్ ఆడియన్స్ అయితే పిచ్చెక్కిపోతారు. ప్రభాస్ సినిమా ఎలా ఉండాలని కోరుకుంటామో అలా ఉంటది ఈ సినిమా. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి 700 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. డంకీ సినిమాతో క్లాష్ లేకపోతే ఈ సినిమా 1000 కోట్లను దాటేది. ఇంకా సలార్ తర్వాత కల్కి సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని ఇప్పటికే 300 కోట్లకు దగ్గరలో కలెక్ట్ చేసి ఆడియన్స్ అయితే బాగా ఆకట్టుకుంటుంది. ఇంకా కల్కి సినిమా చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూసేయండి. చాలా మంచి సినిమా. అలాంటి సినిమాలని థియేటర్ లో మిస్ కాకండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ప్రభాస్ గారి కెరియర్ లో మీకు ఇష్టమైన సినిమా ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.